మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. రోమా 8:11 ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 22 ట్యూస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాల మన ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, ఏ పునరుద్ధానపు శక్తి ద్వారా తండ్రిని దేవుడు కుమారుని క్రీస్తుని మృతుల్లో నుంచి లేవనెత్తారో, రిజరెక్షన్ పవర్ ద్వారా, అదే రిజరెక్షన్ పవర్ ద్వారా పడిపోయిన నీ ఆత్మీయ స్థితిని లేవనెత్తారు, నిత్య జీవాన్ని ఇస్తారు. ఈ శక్తిని ఆశ్రయిస్తే, ఈ పునరుద్ధాన బలమును ఆశ్రయిస్తే, ఎస్, పునరుద్ధాన బలము, రిజరెక్షన్ పవర్, ద గ్రేట్ పవర్, ఎస్, గ్రేట్ పవర్. మర్చిపోవద్దు, ఈ పునరుద్ధాన బలమే నేను ఆత్మీయతలు లేవనెత్తి నిత్య జీవంలో ప్రభు రాకడొచ్చినప్పుడు చేర్చడమే కాకుండా ఇక్కడ కూడా ఈ పునరుద్ధాన బలము నీ అప్పుల నుంచి లేవనెత్తారు. నీ ఆర్థిక పరిస్థితులన్నిటి నుంచి కూడా, దరిద్రమైన పరిస్థితులన్నిటి నుంచి పైకి లేవనెత్తారు. అలాగే ఈ పునరుద్ధాన బలము నీ అనారోగ్య పరిస్థితుల నుంచి లేవనెత్తారు. యేసు నామములో పునరుద్ధాన శక్తి నిన్ను తాకును గాక. ఆమేన్. ఆ అభిషేకం నీలోకి వచ్చును గాక. పాడైన నీ అవయాలు మళ్ళీ బ్రాండ్ న్యూ పార్ట్స్లో మారిపోవును గాక. ఆమేన్. ఏ పరిస్థితులు గుండా కింద పడిపోయి ఉన్నావో, కుటుంబ పరిస్థితుల, మానసిక ఒత్తిళ్ళ, లేదా ఎగ్జామ్లో సరైన రిజల్ట్స్ లేక కృంగిపోయి ఉన్నావా, యేసు నామములో మంచి జాబు లేక, లేదా పెళ్లి కాక, పిల్లలు లేక, ఏ పరిస్థితిని కింద దిగదారుస్తుందో, కింద నుంచి మృతుల్లోంచి పునరుద్ధాన శక్తితో ఏ దేవుడు లేవనెత్తాడో అదే శక్తి, అదే ఆత్మ మనం చోటిద్దాం. నిన్ను లేవనెత్తునుగాక. కరణి గర్భాలు తెరవబడునుగాక. ఎస్, మూసివేయబడిన ద్వారాలు తెరవబడినగాక. యేసు నామములో మంచి జాబ్స్ వచ్చినగాక, మంచి హైక్స్ వచ్చినగాక. ఎగ్జామ్స్ రాసే బిడ్డలకు దేవుడు తోడేయండి, జ్ఞానం ఇచ్చునుగాక. 10th ఇంటర్ రిజల్ట్స్ వస్తాయి. వాటి విషయాలు దేవుడు మన బిడ్డలకు లేవనెత్తి గొప్ప కార్యాలు, గుడ్ రిజల్ట్స్ ఇచ్చునుగాక. ఆమేన్. అన్ని విషయాలు పునరుద్ధాన బలముతో, శక్తితో నన్ను నింపునుగాక. ఆమేన్. ఆశ్చర్యకడ నీ కొందనాలు స్తుతులు. ఈరోజు నీ దివ్యసన్నిధి మాతో ఉంచండి, దీవెన దయచేయండి. ఏ వ్యతిరేక శక్తులు వాటి ప్రభావాలు ఎక్కడ మా మీద, పరిచయం మీద ఎవరు పనిచేయనివ్వద్దు. కృప చూపించండి. ఏ పునరుద్ధాన బలము క్రీస్తు మృతుల్లోంచి లేపిందో అదే ఆత్మ నివసించిన ఎడల చౌకులోని మీ శరీరాలని జీవింప చేస్తుంది అన్నావు. ఎస్, మృతమైన దాన్ని సజీవంగా మార్చేస్తుంది. ఎస్, డెడ్ అలైవ్. ఆ శక్తిని, ఆ బలాన్ని మీరు మాకు దయచేయండి ప్రభా. మా ఆత్మీయ స్థితులు మెరుగుపడాలా, ఆత్మీయ ఉజ్జీంపడాలి, ప్రార్థనాత్మ నింపబడాలి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలా, పడిపోయిన వారు తిరిగి లేవనెత్తబడాలా, బలహీనులు బలవంతులు అవ్వాలా. నాయన, ఆర్థికంగా కుంగిపోయిన వాళ్ళు, అప్పుల్లో ఉన్నవాళ్ళు, ఏ శ్రమలు, ఏ పునరుద్ధాన శక్తి యేసు లేవనెత్తున్న అదే శక్తి ద్వారా ప్రభా దరిద్రం నుంచి, అప్పులు ఊపి నుంచి లేవనెత్తబడును గాక. యేసు నామ రిజరెక్షన్ పవర్ ద్వారా విడుదల కలుగును గాక. ఆ రిజరెక్షన్ పవర్ ద్వారా ప్రతి ఒక్క బిడ్డను బలపరచండి. గర్భాలు లేని బిడ్డలకి గర్భాలు ఇవ్వండి. యేసు నామములో చీక శక్తులు లయపరచబడాలి, దయ్యపాతం పీడించబడాలి, విడుదల కలగాలి. యేసు నామములో మ్యారేజ్ కలగ మ్యారేజ్లు అవ్వాలి. అయ్యా, ఆశీర్వాదం జాబ్స్ రావాలి. అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయి ఆశలు అయిపోయి, ఇక నా వల్ల కాదు, జాబ్ రాదు, ప్రమోషన్ రాదు, పైకి రాను, నేను ఈ సమస్య నుంచి బయటపడలేను ఎవరైతే నాయనా వారి ఆశలు మృతమైపోయిన, యేసు మృతమైన ప్రతి ఆశ తిరిగి బ్రతుకును గాక. అద్భుతాలు చూస్తును గాక. న్యూ బిగినింగ్ ఆరంభమును గాక. కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. అలాగే ప్రతి ఆత్మను, ప్రతి ఒక్కరిని రక్షించుకో అయ్యా. అందరూ కూడా ప్రతి మోకల్ని నామలు వంగాల, ప్రతి నాలుగుని స్థుతించాలి. కృపనివ్వండి. పర్లోక సంఘాన్ని దీవించండి, సమాజాన్ని దీవించండి, అధికారులను, పాలకుల్ని, ప్రతి ఒక్క రక్షణ పొందే కృపను దయచేయండి. ప్రతి దైవజన్ని ప్రొటెక్ట్ చేయండి. ప్రతి అందరి అవసరాలు తీర్చండి. మీరు ఎక్కడైనా కాచి దాచి చేయనివ్వండి. నీ తోడు, నీ దీవెన, నీ ఆశీర్వాదం మాతో ఉంచి గొప్ప మేలుతో నింపి మహిమ చెందమని, అపవాదికి లయపరచమని యేసు కృపగల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. బర్త్డే, వెడ్డింగ్ అబ్జర్వ్ పెట్టిన దేవుడు దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చునుగాక. ఆమెన్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ యానివర్సరీ. బలంగా ప్రేర్ చేయండి. పునరుద్ధాన శక్తి మనలో ప్రతి సమస్య నుంచి విడుదల ఇచ్చి బ్రేక్ ఇచ్చునుగాక. కోర్టు కేసులు, పోలీస్ కేసులు, వీటిని విడిపించి దేవుడు గొప్ప విజయాలు ఇచ్చునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. వీబీఎస్ గురించి ఒక అనౌన్స్మెంట్ మళ్ళీ స్పెషల్గా చేస్తాను క్లియర్గా.